పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మోకరించి శుక్రవారం పరిశుద్ధమైన దివ్య సప్రసాద ఆరాధనలో పాల్పంచుకొని ప్రార్థిస్తాం. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా యేసయ్యా ఆరాధనా. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరితో పాటు మనందరి ఉద్దేశములను ప్రభునకు అర్పించుకుందాం. మరియా బంబీనా జాన్సన్ గొన్సాల్వస్ 10వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుడు చేసిన మేలులకు గుర్తించగా రాబో సంవత్సరమంతా దేవుని కాపుదల సంరక్షణ కొరకు ప్రత్యేకంగా జాన్సన్ మంచి ఆరోగ్యం ఉద్యోగంలో దేవుని సహాయం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మరియా బంబీనా జాన్సన్ గొన్సాల్వస్ 10వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా యోహాను 10:10 ప్రకారం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే డి మేరీ ఫాతిమా ఆత్మశాంతి కొరకు డేవిడ్ జోసెఫ్ మంచి ఆరోగ్యం డైసీ జీవితంలో స్థిరపడినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు డాక్టర్ బి రచన జన్మదినోత్సవ సందర్భంగా దేవుని మేలుల కొరకు దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా, అలాగే రచన జేసు బిపిన్ నిశ్చయదార్థ సందర్భంగా వారిద్దరిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. బిజి సుధాకర్ రావు కుటుంబం. డాక్టర్ బి రచన, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. హీమా రూపిణి కందికట్టు, నీ ప్రభు 2024 సంవత్సరంలో అన్ని విధములుగా దీవించిన దేవునికి కృతజ్ఞతగా, ఉద్యోగంలో ప్రమోషన్ దయచేసినందుకు, నూతన గృహంతో దీవించినందుకు, జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలులకు అద్భుత కార్యములను బట్టి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. డి విజయ్ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు డి విజయ్ మరియు కె ప్రసన్న కుమార్ చేస్తున్న బిజినెస్లో అభివృద్ధి, కె శౌరులు ఆత్మ శాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. డి మోనికా. డి విజయ్ హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. ఆదూరి చిన్నపరెడ్డి, మేరీ స్టీఫన్, మనోజ్ కుమార్ కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు నూతన వాహనమును ప్రభు దీవించినట్లుగా, రాకపోకలలో దేవుని సంరక్షణ కాపుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు డెల్ఫిన్ అల్ఫోన్స్ అనే సహోదరికి దేవుడు మంచి ఆరోగ్యంను కూడా దయచేయమని, ఇంగ్లీష్ ఉడకంలో పాల్గొంటున్న ప్రతి బిడ్డపై దేవుని దీవెనలు కలగాలని, ఈరోజు శుక్రవారం ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరినీ దీవించమని, రాబోయే ఆదివారం రాబోతున్న భక్తులందరినీ దేవుడు ఆశీర్వించాలని, మరి ముఖ్యంగా ఈ సెలవు దినములలో ప్రత్యేక తెలుగు వడకం తర్వాత జరుగుతున్న స్వస్థత మహాసభకు వస్తున్న ప్రజలను బుక్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని ప్రభు ఆశీర్వించమని భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబికి ప్రవహించినది. జీవ ఊట అయిన దేవా ఎడతగని
గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోల్సు పిలాతుని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మనము పాపము చేసినప్పుడు మధ్యవర్తిగా నిలబడి పాప విమోచకుడుగా ప్రభు ఒకడు ఉన్నాడని 1 యోహాను 2:1 పలుకుచున్నది. When we commit sin as an intercessor, God becomes our redeemer. 1 John chapter 2 verse 1. అలాగే ఈ లోకంలో పనిచేస్తున్నటువంటి లౌకికులకు వారిలో ఉన్న ఆత్మ కంటే మనలో ఉన్న ఆత్మ శక్తివంతమైన ఆత్మ అని 1 యోహాను 4:4 ప్రభు సెలవిస్తున్నాడు. The one who is within you is greater than the one who is outside. 1 John 4:4. దీనిని ఈరోజు శుక్రవారం ప్రభువుకు అర్పిస్తూ పాడబోతున్నాం. దాంట్లో మొదటి గుర్తు 2వ అధ్యాయం 9వ వచనంలో 1 కొరింథీ 2:9 1 Corinthians 2:9 ఎవడును ఎన్నడును కని వినియు ఎన్నటికిని సంభవింపగలదని ఎవడును భావింపనిదియు అగు దానినే తాను ప్రేమించిన వారికి దేవుడు సిద్ధమనర్చను. ఆమేన్. 1 Corinthians 2:9 For the one who loves God prepares in such a way what no eye has seen, no ear has heard, what nobody can even imagine God will do for us. ఆమేన్. దీనిని శుక్రవారం వచ్చిన భక్తులందరికీ, ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్న వారికి, మరి ముఖ్యంగా ప్రత్యేక తెలుగు వడకం తర్వాత స్వస్థత మహాసభలో పాల్గొంటున్న వారందరిపై దేవుడు కురిపించమని ఈ దినం నుండి ప్రత్యేక ప్రార్థనతో పాడుదాం. విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు, నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం. విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు, నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం. ఎవరెన్నడూ చూడని అద్భుతాలు నాకు చేయున్, ఎవరెన్నడూ చూడని అద్భుతాలు నాకు చేయున్, ఎవరెన్నడు వినని శుభవార్త నాకు ఇచ్చును, ఎవరెన్నడు వినని శుభవార్త నాకు ఇచ్చును. విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు, నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం. నిత్యపిత
మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. లూకా 10:19 నేను మీకు పాములను తేళ్లను నలగదొక్కుటకును శత్రువులను అణగదొక్కుటకును అధికారమును ఇచ్చి తిని అని ప్రభు శిష్యులకు పలికాడు. మనం కూడా దేవుని శిష్యులమే. అందువలన అదే అధికారంతో మనము శత్రువుల ఎదుట మరి పాములను తేలను అణగదొక్కే భాగ్యం, సర్పాన్ని అణగదొక్కే భాగ్యాన్ని ఈ గుర్తు ద్వారా దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. The Lord has given authority over scorpions and snakes and the enemy's attack. Luke 10:19 is the promise to the disciples. అది ప్రవచన రూపంలో మన జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్. సైతాను కృత్యం నశింప చేయుటకు అవతరించిన యేసు ప్రభు ఆ అధికారమును మనకు వచ్చి మనము ఎటువంటి దుష్ట శక్తుల ప్రభావంలో ఉన్నామో అవన్నిటి నుంచి దేవుడు మనల్ని విడుదల చేయునుగాక. ఆమేన్. ఈ ఆశతో ఈ గుర్తులో పాటగా పాడి రెండవ గుర్తును అర్పిస్తాం. సాతాను క్రియలన్నిటిని ధ్వంసం చేసి విమోచించెను. సాతాను క్రియలన్నిటిని ధ్వంసం చేసి విమోచించెను. సాతాను శక్తి జయింప అధికారం నాకు ఇచ్చెను. సాతాను శక్తి జయింప అధికారం నాకు ఇచ్చెను. విమోచించే నాయకుడు జయమిచ్చుచున్నాడు, నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం. ఆ అధికారంతో దేవుడు దయచేయమని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యెహోషువ 3వ అధ్యాయం 17వ వచనంలో నిమజ్జన మందస్సమును మోయి యాజకులు నది నెడున ఎండిన నేలపై నిలువబడిరి. నది ఒడ్డున ఎండిన నేలపై వాళ్ళు నిలువబడిరి. ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ నేలపై నదిని దాటిపోయిరి. యాజకుల యొక్క అభిషేకం ద్వారా వాళ్ళు నదిని దాటారు. మీరు మీ సమస్యను దాటి వెళ్ళదురుగాక. జాషువా 3:17 because they were carrying, the priests were carrying the ark of the covenant, the people could cross through the river. May all that you are struggling, may the Lord make you to have a Passover experience during this beautiful decade. Joshua 6:20 also you know, వాళ్ళందరూ యాజకులు బోరదోలగా ప్రజలు కేకలు వేసరి. బోరలు మోత విని ప్రజలు యుద్ధనాదము చేయగా కోట గోడ ఉన్నట్లుగా కూలిపడెను. తక్షణమే ప్రజలు నేరుగా పట్టణంలో జోరిపడి పట్టణమును పట్టుకొనిరి. As the priests and the people they blow the trumpet, the people cried out the victorious noise. Immediately, not even sending one weapon, the Jericho wall fell. Immediately they captured Jericho. మీరు ఒక ఆయుధం కూడా పంపటానికి అక్కరలేదు. మీరు దేవుని స్తుతిస్తే జరుగును. అందుకే ఇది కరుణ జపమాల మాత్రం కాదు, పాటతో స్తుతించి ఆరాధించి కరుణను అర్పిస్తున్నాం. మీలో ఉన్న ప్రతి ఒక్క అడ్డుగోడలు తొలగిపోనుగా. భక్తితో పాడుదాం. ఎర్ర సముద్రం తాటిపోదు, యోర్దాను తుక్కి నడుతు. ఎర్ర సముద్రం దాటిపోదు, యోర్దాను త్రొక్కి నడుతు. ఎరికోను చుట్టి వచ్చేదన్, బుర ఊది నేను గెలిచేదన్. ఎరికోను చుట్టి వచ్చేదన్, బురనూది నేను గెలిచెదన్. విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు, నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం. మీ జీవితంలో ఉన్న ఎర్ర సముద్రంను దాటించి ఎరికో గోడను గోలగొట్టి మిమ్మల్ని వాగ్దాన భూమికి ఈ గుర్తు ద్వారా దేవుడు చేర్చునుగాక. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యుద్ధ వాతావరణములు కలుగుతుండగా ప్రత్యేకంగా దేశములు అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దేశములు, మన దేశంలో పక్క ఉన్న దేశములు, అలాగే అన్ని దేశములు వాతావరణం మారి అందరూ సురక్షితంగా యేసుకు ప్రభు కిరణాలు ఒకటే అందరికీ సమాధానం ఇవ్వగలుగుతుందని తెలుసుకునే భాగ్యాన్ని ప్రజలకు ప్రభు తెలియచేయమని ప్రార్థిస్తాం. లెట్స్ ప్రే ఫర్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫర్ అవర్ కంట్రీ, అదర్ కంట్రీస్ విచ్ ఆర్ ఇన్ war-torn area. Let us pray for special protection. Only Jesus can bring peace. Let that race flow to all the countries. అలాగే నూతనంగా మనకు అమెరికా నుంచి దేవుడు ఇచ్చినటువంటి పాపు గారిని దేవుడు ఆశీర్వదించి, పాపు గారు ఫ్రాన్సిస్ గారు వదిలి వెళ్ళినటువంటి ఆ రిలే రేస్ను ఈ పాపు గారి ద్వారా దేవుడు ఇంకా పరిపూర్ణం చేయాలని ప్రభు దగ్గర ప్రార్థించుకుందాం. మన క్యాథలిక్ చర్చ్ని కూడా దేవుడు ప్రత్యేకంగా ప్రొటెక్ట్ చేయాలని ప్రభుని ప్రార్థిస్తాం. అందరు కలిసి యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్న వారిని రాబోయే వడకానికి వస్తున్న వారిని సకల కీడుల నుండి కాపాడును గాక. దీన్ని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా లూకా 15:20 తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆయనకి కలిగిన అదే అనుభవం కోసం ఈ గుర్తులు ప్రార్థిస్తాం. వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరను. వానిని దూరం నుండి చూడగానే తండ్రి మనస్సు కరిగి పరుగెత్తి వెళ్ళి కుమారుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొనెను. Luke 15:20 The prodigal son's experience of that father running towards him, embracing him and kissing him. Let that become our experience during this adoration. Amen. యేసు ప్రభు మన మధ్యలో దివ్య సప్రసాద రూపంలో ఉన్నాడు. ఆ తండ్రి దేవుని చెప్పటానికే ఇలా ఉంటాడు దేవుడు అని చెప్పటానికే యేసు కిందికి వచ్చాడు. We will never know what God we serve unless Jesus came down. అందుకే యేసు ప్రభు వచ్చి నేర్పించాడు. ఇలాంటి తండ్రిని ఉపమాన రూపంలో నేర్పించాడు. ఈ ఉపమానం నిజంగా మన ఇంటిలో మీ జీవితంలో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారు, గాయపడిన వారిని కౌగలించుకొని ముద్దాడి దేవుడు ఇక్కడ జరుగుతున్న వడకాల ద్వారా అనేక సాక్ష్యాలు వినబడినట్టు, ఇలా వింటున్న మీకు గొప్ప కార్యములు జరిగినట్టు, మరి ముఖ్యంగా మనకు లియో మరి 14th అనే
పోపు గారిని దేవుడు ఇచ్చి ఉన్నారు కావున ఆయనను దేవుడు హేరాళముగా దీవించాలని భక్తితో పాడదాం. ఆయన ఒక తండ్రిలాగా మనందరినీ కౌగలించుకొని దీవించే ఒక వ్యక్తిగా ఉండేటట్టు ప్రభుని ప్రార్థించి ఆశతో పాడదాం. నన్ను వెదక్కి వచ్చేను, దరి చేర్చి హత్తుకొనేను. నన్ను వెదకి వచ్చేను, దరి చేర్చి హత్తుకొనేను. నా పాపమంతా మన్నించి కొత్త మనిషిలాగా మార్చెను. నా పాపమంతా మన్నించి కొత్త మనిషిలాగా మార్చెను. విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు, నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం. నిన్నటి రోజు ఒక గృహప్రవేశంలో కొంతమందితో చెప్పాను, త్వరగా మనకు పాపగారిని అందించాలని, ఇంకా రిజల్ట్ రాలేదని చెప్పి బయటకు వచ్చిన వెంటనే తెల్ల పొగ వచ్చిందని మరి పోపు గారిని ఎన్నుకోవాలని ప్రభు చెప్పాడు. మనం చిన్న గ్రూప్ లాగానే కనిపిస్తాం, కానీ అది ఎందుకంటే అక్కడ జరిగిందని ఇప్పుడు చెబుతున్నాను. ఎందుకంటే కొన్ని సంవత్సరాల ముందు ఆ ఇంటిలో ఉన్న వాళ్ళకు ఆయన ఒక ప్యాడ్స్ ప్లే చేసే వ్యక్తి. ఆయనకి చిన్నగా ఒక చిన్న కానుకలాగా, చిన్నది పెద్ద అమౌంట్ కాదు, అలా ఇచ్చినప్పుడు ఆయన వద్దు ఫాదర్, నేను మీకోసం ప్లే చేయడానికి వచ్చాను చెప్పినప్పుడు నేను చెప్పానంట, ఇది మీకు కాదు, మీరు ఒకరోజు ఇల్లు కడతారు, దానికి అడ్వాన్స్ ఇదని చెప్పారంట. అది జరిగిందని ప్రవచన రూపంగా నన్ను పిలిచి అన్నీ నేనే చేసినట్టు నేను చేశాడు. అది మీ ఇంటిలో జరుగునుగా, ప్రవచనములు మీ ఇంటిలో నెరవేరునుగా, ఇల్లు లేని వాళ్ళకి దేవుడు ఇల్లు దయచేయునుగా, పిల్లల విషయంలో ఆశించే విషయంలో జరుగునుగా. తండ్రి స్థానంలో ఉన్నటువంటి లియో 14th పాపు గారి కోసం కూడా ప్రార్థించి ఆయన ద్వారా ప్రజలందరికీ క్యాథలిక్ చర్చ్లో ఒక రెన్యూవల్, నూతనత్వం, ఉజ్జీవం, మరి ముఖ్యంగా ఇలాంటి మినిస్ట్రీస్ ఇంకా పెరిగేటట్టు ప్రభు దయచేయమని భక్తితో ప్రార్థించదా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నూతనంగా మాకు ఇచ్చిన పాపు గారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కార్డినల్స్ అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను శుక్రవారం వచ్చిన భక్తులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంగ్లీష్ వడకంలో పాల్గొన్న పిల్లలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 16వ తారీఖు నుంచి 18 వరకు తిరుమలగిరి గ్రౌండ్స్లో జరగబోతున్న ప్రోగ్రామ్స్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 19 నుంచి 23 తారీఖు వరకు జరగబోతున్న ప్రత్యేక తెలుగు వడక మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 28 నుంచి జూన్ 1 వరకు జరగబోతున్న స్వస్థత మహాసభ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము ఎక్కడెక్కడ ప్రోగ్రాం వెళ్ళామో విన్నపాలు రాసిచ్చిన బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మే 18కి 1500 రోజులు నాన్ స్టాప్ ప్రోగ్రామ్గా అది జరుగుతుండగా తెరవెనుక పనిచేసిన అందరి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. ఈరోజు ఉదయం ఒక వ్యక్తి వచ్చి, ఫాదర్ గారండి, మీరు ఇచ్చిన ప్రవచనం ద్వారానే గవర్నమెంట్ నుంచి మాకు ఇల్లు వచ్చింది, దయచేసి అది మేము వెళ్ళటానికి ముందు ఒక 10 minutes వచ్చి బ్లెస్ చేయండి అన్నారు. ఇలా ఇల్లు విషయంలో కూడా మనం మాట్లాడుకున్నది అన్నీ, మీకు ఎలాంటి ఇల్లు కావాలో,
మీకేం కావాలో రాసుకొని రండి అని చెప్పినదన్నీ ఇలా జరుగుతున్నాయి. అందువల్ల మీకు కూడా నిర్ణీత సమయంలో దేవుడు అన్నీ చేస్తాడు. ఓపిక పట్టండి. ప్లీజ్ వెయిట్ సో దాట్ యూ మే ఆల్సో ఫైండ్ మిరకిల్స్. ఈ రోజుల్లో దేవుడు మీ ప్రార్థన ద్వారా ప్రవచనం చెప్పే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అది మీకే మేలులు జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రత్యేక ప్రకటనలు దైవ సన్నిధులు మీతో చెప్తున్నాను. రూమ్స్ బుకింగ్స్ అయిపోతూ ఉన్నాయి. అందువలన మీరు లేట్ చేస్తే ఆ తర్వాత మాకు తెలియదు అని చెప్పవద్దు. ఈ విషయాన్ని మీరు సోషల్ మీడియాలో అందరికీ తెలియచేయండి. ఇప్పుడు 2 సంవత్సరాలుగా మనకు తెలుగు వడకం ఇక్కడ లేదు ఈ టైంలో. ఎందుకంటే స్వస్థత మహాసభ మీద కాన్సన్ట్రేషన్ చేశాం. కానీ చాలామంది ప్రజలకు అందరంగిక స్వస్థత కావాలని, విడుదల సాంగ్యం జరగాలని, కలువరి యాత్ర జరగాలని, ఆ సాంగ్యంలన్నీ స్వస్థత మహాసభలో ఉండదు. అది కంప్లీట్ స్వస్థత గురించి ఉంటుంది. అందువలన ఈ సాంగ్యం జరిగే ప్రార్థన తెలుగు వడకం అది 19 సాయంత్రం నుంచి 23 సాయంత్రం వరకు జరుగుతుంది. అందువల్ల లేట్ చేస్తే మళ్ళీ రూమ్స్ దొరకదు. ఎండాకాలం త్వరపడండి, మీరు రూమ్స్ బుక్ చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ విషయాన్ని తెలియచేస్తూ అందరికీ వార్త పంపండి ప్లీజ్. ఊర్లలో చాలామంది ఉన్నారు. విచారణ స్థాయిలో అనౌన్స్ చేయండి. ఎందుకంటే ఇది సెలవు కాలం. ఇలాంటి టైం మళ్ళీ దొరకదు. కుటుంబ సమేతంగా రండి, దేవుని దీవెనలు పొందండి. రూమ్స్ బుక్ చేసుకునే వాళ్ళు లేట్ చేస్తే మళ్ళీ రూమ్ దొరకదని మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ వచ్చి నన్ను అడగకూడదు, ఫాదర్ మీ రికమెండేషన్ చేయాలని చెప్పవద్దు ప్లీజ్. గాడ్ ఈస్ రికమెండింగ్ యూ టు క్విక్లీ బుక్ యువర్ రూమ్స్ ఫర్ ద Telugu retreat. This year we have Telugu retreat plus healing convention because many people want to have the Calvary Yatra, the inner healing, deliverance and all that. That's why we have a special Telugu retreat 19th evening to 23rd evening, and the rooms are getting booked last minute. You will not get the rooms. Don't delay. Be quick in booking the rooms. తెలుగు వడకానికి అలా బుక్ చేసుకోండి. అలాగే స్వస్థత మహాసభ కూడా 28 సాయంత్రం నుంచి మరి 1 జూన్ వరకు బుక్ చేసుకోండి. ఈ వారం లోపల కూడా అన్నీ బుక్ కావచ్చు. అందువలన తొందరగా చేసుకోవాలని మనవి చేస్తున్నాను. మళ్ళీ లేట్ చేయవద్దు. ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. సెండ్ దిస్ వాట్ ఐ అనౌన్స్డ్ ఇన్ ద లింక్ టు as many people as possible. అనవసరమైన దాన్ని ముచ్చట్లతో తర్వాత మీరు వాట్సాప్లో పంపడం కంటే ఇలాంటిది పంపండి, ప్రజలను రక్షించండి. ఎండాకాలంలో ఇక్కడికి వచ్చి దైవ సన్నిధిలో కూర్చోవడం మంచిది. మంచిగా మీకోసం హెలికాప్టర్ ప్యాన్ మీ ఇంటిలో కూడా అట్లా ఉండదు. అలాంటి దైవ సన్నిధిలో కూర్చొనే అవకాశం ఉంటుంది. దయచేసి త్వరపడండి. 9:30 నుంచి 5 గంటల లోపల మీరు ప్రతిరోజు మీరు మరి ఫోన్ నంబర్లో కాంటాక్ట్ చేసుకోవచ్చు. చివరి గుర్తులో ఉన్నాం. అలాగే ముందు చెప్పినట్టు 16, 17, 18 త్రిమిళగిరి లాల్ బజార్ హోలీ ఫ్యామిలీ చర్చ్ గ్రౌండ్లో పెద్ద సంఖ్యలో కుటుంబ ఆశీర్వాద పండుగలు చేస్తున్నారు. అలా మొదటి రోజు 16వ తారీఖున మనకి ఇచ్చారు, వస్తున్నాం. అందువలన మీరు కూడా వచ్చి పాల్గొనండి. కుటుంబ సమేతంగా కుటుంబాన్ని దీవించే సాంగ్యాలు జరుగుతాయి. 84వ కీర్తన 4వ వచనము, నీ మందిరమున వసించు ఎల్ల వేళల నిన్ను స్తుతించు వారు ధన్యులు. అందుకే దేవుడు లాక్డౌన్ పెట్టి మీ ఇంటినే మందిరంగా మార్చేశాడు. Psalm 84:4, Lord, those who dwell in your temple and praise you, they are blessed people, Lord. యోబు గ్రంథం 19:25లో నా విమోచకుడు సజీవుడుగా ఉన్నాడనియు కడన నన్ను సమర్థించి తీరుననియు నేను ఎరుగుదును. మై రిడీమర్ లివ్స్, ఫైనలీ హీ విల్ కమ్ అండ్ డూ జస్టిస్ ఫర్ మీ. ఈరోజు శుక్రవారం యేసు హృదయం వైపు చూస్తూ మీ చిన్ని ఆశలను కోరికలను హృదయం నుండి యేసు హృదయంకు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఎస్, టాక్ టు ద హార్ట్ ఆఫ్ జీసస్ ఫ్రమ్ యువర్ హార్ట్, వాట్ ఎవర్ లిటిల్ ఇంటెన్షన్స్ యూ హ్యావ్. అలాగే దివ్య మందస్స వైపు చూడండి, యేసు సిలువ వైపు చూడండి. ప్రార్థనతో, ఆశతో, ఆశీర్వాదంతో మనం ముగించుటకు సిద్ధపడుతున్నాం. ఈ లోపలే 6వ తారీఖున మే 6వ తారీఖున లూసియక్క రాజారెడ్డి గారు వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పెళ్లి వాసి కోసం కొనియాడారు. నేను ఈ తమిళ రెట్రీట్ వలన ఏది నా గుర్తుకు రాలేదు, ఒకరే అక్కడ గురువుగా ఉన్నాను. కావున వాళ్ళకు కూడా ప్రత్యేక శుభాకాంక్షలు. వారిని అలాగే ఎంతమంది ఈ నెలలో వెడ్డింగ్ యానివర్సరీ, బర్త్డే కొనియాడుతున్నారో మీ అందరికీ నా శుభాకాంక్షలను
తెలియజేస్తున్నాను. నా కోసం ఈ నెలలో ప్రార్థించి ఈ 29 దాటి 30 సంవత్సరాలు అడుగుపెట్టడానికి నన్ను అనుమతించి ప్రార్థించిన మీ అందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు. శుక్రవారం కావున యేసు హృదయం మీ అందరిని దీవించునుగాక. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. నేడు పాడి పాడి పొగడి దీనమాడి ఆడి స్తుతించు. నేను పాడి పాడి పొగడి దీనమాడి ఆడి స్తుతించి అన్ని చోట్ల వెళ్ళి చెప్పేదా నా యేసు సజీవుడనుచు. అన్ని చోట్ల వెళ్ళి చెప్పేదా నా యేసు సజీవుడనుచు. విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు, నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం. విడుదలై నాయగన్ வெற்றியை தருகிறார், எனக்குள்ளே இருக்கிறார் என்னே ఆనందం. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. 18వ తారీఖున 1500 రోజులకు చేరుతున్నాం. ఆ రోజు ఆదివారం కూడా వస్తుంది. వచ్చే వారితో దేవునికి థ్యాంక్స్ చెప్తాం. అలాగే ఏదో ఒక టైంలో ప్రభు చిత్తమైతే దానికి దేవునికి స్తోత్రం చెల్లించే ఇంకొక రోజు కూడా ఎన్నుకోవటానికి ట్రై చేస్తాం. 1500 days is God's grace for us non-stop, and we are completing that on Sunday, that is on 18th May. May God bless all of us. Let's kneel down to receive the blessings of God. అందరూ మోకరించి దేవుని యొక్క ఆశీర్వాదం స్వీకరించుదాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించి కరుణించి కాచి కాపాడునుగాక. May the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost come upon you and remain with you forever and ever. Amen. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా ఆరాధనా
ఆరాధనా యేసయ్యా ఆరాధనా. విమోచించే నాయకుడు, జయమిచ్చేవాడు, మనలో ఉన్న దేవుడు మీలో ఉండి మీకు ముందుగా వెళ్ళి జయమిచ్చి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను హేరాళముగా దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.